మీరు డాక్టర్ అయితే డాక్టర్ పిల్లం కావాలి, ఇంజనీర్ అయితే ఇంజనీర్ చదివిన ఆవిడే కావాలి, ఐఏఎస్ అయితే మళ్ళీ ఇంకో ఐఏఎస్ఏ కావాలి, మంత్రి అయితే ఇంకో మంత్రి సంబంధించిన సంబంధాలు కావాలి. కానీ అబ్బాయి మాత్రమే పని చేయాలి, ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి పని చేయకూడదు, ఇంటి పట్టు నుండి వంట పని అవన్నీ చేసుకుంటూ కూర్చోవాలి. ఈ కోరికలు చాలా మంది మ్యాట్రిమోనీ సైట్స్లో అడుగుతున్నారు. ఆల్మోస్ట్ 100కి 97%, అంటే 3% ఎవరో పాపం ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఏ డైవర్సియో వీడో లాంటి వాళ్ళు అనుకుంటా. అంటే అందరు 100% ఇలాగే అడుగుతున్నారు. ఈ వ్యవహారం గురించి మాట్లాడదాం. మనతో పాటు ఇంగు కర్ణమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ఇక్కడ చూడు, ఒక విషయం ఏంటంటే 10th క్లాస్ చదివిన అమ్మాయి ఇంటి పనులు బాగా చేస్తుందండి, ఓకేనా, వంట అయితే అద్భుతం, అప్పుడప్పుడు పాట పాడమన్నా పాడుద్ది, ఓకే, మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది, ఇల్లు అంతా బాగా సర్దుకుంటది, చేసుకుంటారు. 10th క్లాస్ అమ్మాయి వచ్చి అంటున్నారు, ఎవరు కావాలి నీకు అంటే, అబ్బాయి డెంటిస్ట్, మాకు ఇంకొక డాక్టర్ ఎవరైనా గైనకాలజిస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడు ఆ పిల్ల గైనకాలజిస్ట్ ఎందుకు చేసింది? గైనకాలజిస్ట్ గా స్థిరపడాలనుకుంది కాబట్టి ఆ కోర్స్ చేసింది. ఆ గైనకాలజిస్ట్ కి భర్త వచ్చిన తర్వాత నువ్వు ఆ గైనకాలజీని వదిలేసి నా పాకశాలాలజీనే చేసుకోవాలి, ఉతుకాలజీనే చేయాలి, క్లీనాలజీ చేయాలి అంటే ఎందుకు వింటారు? మరి వీళ్ళ కోరికలు ఎందుకు ఇలా ఉన్నాయి? ఈ కోరికల్లో మార్పు రావట్లా, ఆ మార్పు రావట్లేదు, పెళ్ళిళ్ళు అవ్వట్లే. ఇంకా అయితే ఆ సంబంధం వచ్చినప్పుడే చేద్దాం. 30 అయిపోతున్నాయి, 35 అయిపోతున్నాయి, 40 అయిపోతున్నాయి, పెళ్ళిళ్ళు అవ్వట్లా, కోరికలు తీరట్లా, కోరికలు తీరట్లా. ఎట్లా ఇది, ఎలా చూడాలి దీన్ని? దీని అంతటికి కలికాలంలో డిజైర్స్ ఎక్కువ, తల్లిదండ్రులకే డిజైర్స్ ఎక్కువ. నేను అక్కడి నుంచి మొదలు పెడతా. పిల్లలకి తర్వాత వస్తాయి, ముందు తల్లిదండ్రులకి. వాళ్ళు ఏంటంటే పిల్లల్ని కనేటప్పుడే ఇంతమందిని కందాము అని ముందే ప్లాన్ చేసుకొని, అది తప్పే ఉందిలే పాపం, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ తగ్గ అలాగే. ఒకప్పుడు మరి ఫైనాన్షియల్ స్టేటస్ చూసేనా ఇంటికి పిల్లలే అందము అని 10 మందిని కనేవారు. అంటే వాళ్ళకి పెంచుకోవడానికి పోషించుకునే స్తోమత ఉండుంటదిలే అమ్మ. ఉన్నా లేకపోయినా ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, ఇంటికి చక్కగా 10 మంది పిల్లలు ఉండేవారు. అప్పుడు బంధాలు, అనుబంధాలు, ఆరోగ్యకరమైన జీవన విధానము ఉండేది. ఇప్పుడు మానసిక అనారోగ్యకరమైన జీవన విధానము ప్రవేశించింది అంటాను నేను. ఎందుకంటే బిగినింగ్లోనే తల్లిదండ్రులు ఒక్కళ్ళని కందాం అని అనుకుంటారు, లేదా పొరపాటున తప్పిజారి ఇంకొకళ్ళు పుడితే ఇద్దరు, ఒకరు లేక ఇద్దరు, అదే చాలా పెద్ద విషయం అయిపోయింది. ఎందుకని వాళ్ళని కని పెంచి చదివించి వాళ్ళ జీవిత ఆశయాలని నెరవేర్చడానికి వీళ్ళు ఈ ఎన్నో చేయాల్సి ఉంటుంది. అవన్నీ చెయ్యలేక ముందుగానే ప్లాన్ చేసుకొని ఒక్కళ్ళని కంటున్నారు చాలామంది. అసలు కొంతమంది కంటలేదు కూడా. పొరపాటున గర్భిణి అయితే వెంటనే వెళ్ళి ఆ గర్భం తీయించేసుకోవడం, ఇలా కూడా చేసే వాళ్ళ గురించి విని ఎలాంటి దుస్థితి వచ్చింది అని అనుకుంటాం మాలాంటి వాళ్ళం. అయితే ఈ తల్లిదండ్రుల తప్పేంటి? ప్లాన్ చేసుకొని ఒక పిల్లనే కండం, లేదా ఒక పిల్లవాడినే కండం, లేదా పిల్లవాడు పుట్టేదాకా ఎన్నిసార్లు గర్భిణి అయినా ఆ గర్భ విచ్ఛిన్నం చేసుకోవడము, ఇటువంటి దుష్ట ఆలోచనలతోటి ఉన్న తల్లిదండ్రులు ఎక్కువైపోయారు సమాజంలో. దానివల్ల వాళ్ళు చేసుకునే ప్లాన్లో భాగమే నాకు కొడుకు పుడితే వాడిని అమెరికా పంపించేయాలి. ఏది పుట్టకముందే ప్లాన్ అనమాట. అమెరికాలోనే ఉండాలి వాడు. వాడు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ కోటాను కోట్లు సంపాదించాక ఇక్కడ మేము కోటలాంటి బిల్డింగులు కట్టుకొని అపార్ట్మెంట్స్ కట్టి వ్యాపారం చేసి ఇక్కడ మేము ధనవంతులు అయిపోయి మల్టీ మిలియనర్ అయిపోవాలి. ఇలాంటి ఆలోచనలు పెట్టుకున్న తల్లిదండ్రుల గురించి కూడా నేను విన్నానండి. ఉన్నారు అలాంటి వాళ్ళు, ఉంది, సమాజం ఉన్నారు. వారసుడు పుడితేనే మైకులు పట్టుకుని మరీ వెళ్తున్నారు, ఏదో అద్భుతం జరిగింది. అందువల్ల చూస్తున్నాం కదా. అలాగా పిల్లలు పుట్టని క్రితమే మగపిల్లాడే పుట్టాలి, వాడు అమెరికాలోనే సెటిల్ అవ్వాలి, పొరపాటున అమ్మాయి పుడితే దాన్ని పలానా చోట సెటిల్ చెయ్యాలి, ఇలా చదివించాలి, అలా చదివించాలి
అని వీళ్ళు ప్లాన్ చేసుకొని ఒకళ్ళు లేక ఇద్దరిని కండము, లేదా వాళ్ళకి ఉమ్, భగవంతుడు ఎంతమందిని ప్రసాదిస్తే ఆ రకంగా ఇలాంటి ఫ్యామిలీస్ని ఏదో అంటారు ఇప్పుడు లేటెస్ట్గా ఏదో అంటారు, ఓ ఇద్దరు లేక ముగ్గురు ఉండే కుటుంబాలని ఏదో పేరు పెట్టి పిలుస్తున్నారు లేటెస్ట్గా. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. అదే అది మన చిన్నప్పుడు విన్న మాటలు, ఇప్పుడు కొత్తగా ఏదో ఏదో ఫ్యామిలీస్ అంటున్నారు. సరే, ఏదో ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ. ఏమండి, ఈ చిన్న ఫ్యామిలీలో చింతలు ఎందుకు ఉన్నాయి? ఎందుకు ఇంత పెద్ద పెద్ద సమస్యలుగా జీవితాన్ని భారంగా భావిస్తున్నారు అంటే దానికి కారణము ఈ తల్లిదండ్రుల ఆశలే కాకుండా ఈ పిల్లల్ని వీళ్ళు ఒక రకమైన ఆశలతో పెంచడం మొదలు పెట్టాక వీళ్ళు ఎటువంటి సాధనాలు చేతికి అందిస్తున్నారు? పుట్టిన మరుక్షణం నుంచి పిల్లవాడికి ఏ తల్లి సరిగా తల్లి దగ్గర ఉంచి పెంచుకుంటున్న దాఖలాలు తగ్గిపోయాయి. ప్లే స్కూల్, ఆయాని ప్లే స్కూల్, లేకపోతే ఆయానో ప్లే స్కూలో ఎక్కడో బేబీ కేర్ సెంటర్లోనో పడేసి ఆవిడ కన్నా 15వ రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. వాడికి అసలు మమ్మీ అంటే తెలియదు, వాళ్ళకి పేరెంట్స్ ఎట్లుంటారో తెలియదు మా. తెలియడం సంగతి తర్వాత. వాళ్ళు లేచేసరికి వీళ్ళు బయటికి వెళ్ళిపోతారు, అటు పడుకున్నాక వీళ్ళు ఇస్తారు ఇంటికి. మరి ఎలా తెలుస్తుంది? అందుకే మమ్మీ టమ్మీ అని పిలుస్తూ ఉంటారు. అమ్మా అని నోరారా పిలవరు, నాన్నగారు అని పిలవరు. ఎందుకు పిలవరు అంటే వాళ్ళకి ఆప్యాయతలు నేర్పే వాళ్ళు ఎవరు? నేర్పవలసిన తల్లిదండ్రులు ఎక్కడున్నారు? ఆఫీసుల్లోనో వ్యాపారాల్లోనో వాళ్ళ టైం అంతా స్పెండ్ చేస్తారు. ఇంట్లో ఇద్దరు తిరుగుతున్నారు, నాకంటే సైజులో కొంచెం పెద్దగా ఉన్నారు అంతే. ఇంకా ఈ కేర్ సెంటర్స్ లో వాళ్ళు ఏం చేస్తారు? కేర్ మాత్రమే తీసుకుంటారు. కేర్ అన్నప్పుడల్లా 4 తగిలించడం, ఏదో తిండి పెట్టేయడము, పడుకోబెట్టేయడము, ఆటలాడించడము, ఓరల్గా ఏబిసిడీలు అవి ఇవి చెప్తారు. అమ్మ అనాలి, నాన్నగారు అనాలి అనే మాటలు వాళ్ళు ఎందుకు నేర్పిస్తారండి? నేర్పరు. వాళ్ళు నేర్పేవి వాళ్ళ విధానాల ప్రకారం వాళ్ళు నేర్పుతారు. అవి నేర్పవలసిన తల్లిదండ్రులు వాళ్ళకి టైం లేదు, దే ఆర్ సో బిజీ. అందువల్ల ఆ పిల్లలు ఎలా తయారవుతున్నారు? సెల్ ఫోన్. వాడికి చక్కగా చిన్నప్పుడు లాలిపాటలు పాడి తల్లి ఉయ్యాల్లో పడుకోబెట్టి లేదా చేతిలో ఎత్తుకొని భుజం మీద గోరుముద్దలు తినిపించి అలా పెంచేవారు. అటువంటి పెంపకం లేదు. మంచి చెడు చెప్పే పరిస్థితులు లేవు. వాళ్ళకి సెల్ ఫోనే ఫ్రెండ్, నాకు టైం లేదు. సెల్ ఫోనే తల్లి, సెల్ ఫోనే తండ్రి, సెల్ ఫోనే మిత్రుడు. ఆ సెల్ ఫోన్ తోటి ఈ జనరేషన్ పెరిగి పెద్ద అవుతున్నారు. ఆ సెల్ ఫోనే వీళ్ళని కానీ ఇందేమో అన్నట్టు మనుషులు ఏమో అట్లాంటి పరిస్థితులు. ఏదో యాప్ డౌన్లోడ్ చేస్తే వీడు పుట్టినట్టు చెప్పలేం. విచిత్రాలు రమణ్ గారు చెప్పినట్లు భవిష్యత్తులో ఏమన్నా జరగచ్చేమో మరి తెలీదు. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో పెరుగుతున్న ఇప్పటి జనరేషన్ పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళకి ఒక 10-12 ఏళ్ళు వయసు వచ్చేసరికి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ లోకంలో ఉన్న అన్ని అవలక్షణాలు వాళ్ళకి అలవాటైపోతున్నాయి. అవి అవలక్షణాలని పాపం వాళ్ళని తప్పు పడితే నేను ఒప్పుకోను. వాళ్ళకి తెలియదండి. వాళ్ళకి తెలియదు అంటే చెప్పవలసిన వాళ్ళు చెప్పట్లేదు, చెప్పే టైం లేదు. పోనీ వాళ్ళు అవలక్షణాలకి అలవాటు పడిపోతే వాళ్ళని మందలించేందుకు కూడా వీళ్ళకి టైం లేదు. స్కూల్లో పేరెంట్ మీటింగ్ పెట్టి టీచర్లు పిలిస్తే అక్కడికి వెళ్ళడానికి కూడా వీళ్ళకి టైం ఉండట్లేదు. ఒకవేళ వెళ్ళినా వాళ్ళని ఆ యాజమాన్యాన్ని వీళ్ళు నిందిస్తున్నారు. మేము లక్షలు మీకు ఫీజులు కడితే మీరు మా పిల్లల్ని లక్షణంగా పెంచాల్సింది, ఈ దురలవాట్లన్నీ వస్తుంటే మీరేం చేస్తున్నారు, మా లక్షలు భోజనం చేస్తున్నారు కానీ అని వాళ్ళని నిందించడం. అంతేగాని వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవట్లా, వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకోవట్లేదు. ఇందువల్ల ఇప్పటి జనరేషను సంపాదన పరులుగా మారాలి, ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ ఆశయాలు నెరవేర్చుకోవాలి అనే ఎయిమ్ తోటి వాళ్ళ బ్రాటప్ జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా నాకు ఇలాంటి మొగుడు ఉండాలి, నెలకి ఇన్ని లక్షల ప్యాకేజ్ ఉండాలి వాడికి, లేదా ఇలాంటి ప్రాపర్టీస్ ఉండాలి, లేదా ఈ కంట్రీలో జాబ్ చేస్తూ ఉండాలి అని అమ్మాయిలు కోరుకోవడం, అలాగే అబ్బాయిలు కోరుకోవడము, ఇలాంటివి జరుగుతున్నాయి. ఏమన్నా అంటే పేరెంట్స్ ఏమంటారు, మా అబ్బాయి ఇష్టం అండి, మా అమ్మాయి ఇష్టం అండి
మరి 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 మీ ఇష్టం లేదా? మాదేం లేదండి. పెళ్లి చేసుకుని సంసారం చేయవలసింది వాళ్ళే కదా, వాళ్ళ ఇష్టమేనండి. వాళ్ళు ఎస్ అంటే మాకేం అభ్యంతరం లేదండి. ఏ? ఓకే. ఆ పరిస్థితి వచ్చింది. అవును. వాళ్ళు ఎస్ అనరు. ఎందుకంటారు? అన్నారు. ఎందుకంటారు అంటే వాళ్ళ ఎయిమ్ వేరే ఉంది, వాళ్ళ లక్ష్యం వేరే ఉంది, వాళ్ళ కోరికలు డిజైర్స్ వేరే స్థాయిలో ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. వాళ్ళని తప్పు పట్టడానికి తల్లిదండ్రులకి హక్కు కోల్పోయారు ఇటువంటి తల్లిదండ్రులు అంటాను నేను. జనరల్గా తల్లిదండ్రులకి ఎప్పుడైనా సరే పిల్లల్ని నిలదీసి ప్రశ్నించే హక్కు ఉంటుంది జన్మత. కానీ ఇలాంటి బ్రాటప్ చేస్తున్నటువంటి, ఇలాంటి పెంపకం పెట్టుకున్న తల్లిదండ్రులకి ప్రశ్నించే హక్కు కోల్పోతారు. ఎప్పుడైతే ప్రశ్నించే హక్కు కోల్పోతారో అర్థించే అవకాశం మాత్రమే ఉంటుంది. వాళ్ళు అర్థిస్తే వీళ్ళు రిజెక్ట్ చేస్తారు. నో, ఐ డోంట్ లైక్, ఐ డోంట్ వాంట్, ఐ నో హౌ టు సెటిల్, వెన్ టు సెటిల్, వేర్ టు సెటిల్, ప్లీజ్ డోంట్ టెల్ మీ అని వాళ్ళు సింపుల్గా అవాయిడ్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఈ మ్యారేజ్ బ్యూరోలకి వెళ్ళవలసిన దుస్థితి కూడా వచ్చింది. ఒకప్పుడు పెళ్లి సంబంధాలు ఎలా కుదుర్చుకునేవారు? బంధువులో తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఊరు వాళ్ళు, వాళ్ళ ఊరి పెద్దలు, లేదా ఎవరైనా పలానా వారే అమ్మాయి చాలా యోగ్యురాలట, బాగా చదువుకుందట, మంచి ఉద్యోగం చేస్తుందట, అయినా చక్కగా పని పాట వచ్చట, అందరితో కలిసిమెలిసి ఉంటుందట అనే అభిప్రాయము ఎవరో చెప్పి, ఆ సంబంధం గురించి ఎవరో చెబితే ఆ రకంగా చక్కగా వెళ్ళి పేరంటం జరిగేది. అన్ని పిల్లలు పుట్టడం అన్ని పద్ధతిగా జరిగిపోతూ ఉండేవి అప్పట్లో. రాను రాను పెళ్లి సంబంధాలు కుదరకపోవడానికి ఈ బంధువులు ఇంట్లోనే, కుటుంబంలో ఉమ్మడి కుటుంబాలు లేవు. ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని చూడరు, పిల్లలు తల్లిదండ్రులని చూడరు. వెరీ సింపుల్. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి పెళ్లి సంబంధాలు చెప్పే వాళ్ళే ఎక్కడ ఉంటారు? అందుకని మ్యారేజ్ బ్యూరోస్ ని ఆశ్రయించవలసిన పరిస్థితి వచ్చింది. ఏమండి, అలా అక్కడికి వెళ్ళాక అక్కడ ఏం చేస్తారు వాళ్ళు? వెంటనే అందులో కూడా మళ్ళీ కోరికలు, అందులో లెవెల్స్. మ్యారేజ్ బ్యూరోలు ఏదో పెళ్లి కుదిర్చేస్తే, ఏమన్నా మీ అబ్బాయికి పెళ్లి కుదురుస్తాము, ఓ 10,000 కుదిరిన తర్వాత ఇవ్వాలి, ముందు 2,000 ఇవ్వాలి అని మాట్లాడుకునే పంతుళ్ళ స్థాయి ఇది కొంత ఉంటాయి. కొన్ని ఆఫీసులు పెట్టి ఏసీ బిల్డింగులు తీసుకొని మ్యారేజ్ బ్యూరోలు కండక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అదో బిజినెస్. అంటే పుణ్యం పురుషార్థం, ఇటు పెళ్లిళ్ళు జరిపిస్తారు, అటు వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఆ వ్యాపారం చేసేవాళ్ళు కొందరు ఉంటారు. అది కూడా మంచిదే. వాళ్ళు కూడా లేకపోతే ఈ మాత్రం పెళ్ళిళ్ళు కూడా అవుతాయనే ఆశ మనం పెట్టుకోక్కర్లేదు. సరే, ఆ మ్యారేజ్ బ్యూరోల్లో రకరకాల స్టేజ్ వారీగా ఉంటాయి. అందులో వీళ్ళు అఫోర్డ్ చేయగలిగిన మ్యారేజ్ బ్యూరోని వీళ్ళు కన్సల్ట్ చేస్తారు పేరెంట్స్. అక్కడ దొరికే సంబంధాలు అలాగే ఉంటాయి. మరి ఆ దొరికే సంబంధాల్లో కోరికలు, అమ్మాయి కోరికలు కొన్ని ఉంటాయి, అబ్బాయి కోరికలు కొన్ని ఉంటాయి. ఈ కోరికలు ఆ కోరికలు మ్యాచ్ అయితేనే పెళ్లి దాకా పెడుతుంది విషయం. అంతవరకు వెళ్ళకుండా ఏజ్ బార్ అయిపోతుంది. ఇంకా ఆఫ్టర్ 50 పెద్దగా పెళ్లి అవసరం ఉండదేమో. అయినా సరే నాకు డాక్టర్ సంబంధమే కావాలి. మరి ఇలాంటి కోరికలు ఉన్నప్పుడు సరే డాక్టర్ దొరికిందండి. తీరా దొరికాక ఇంటికి తీసుకొచ్చాక ముందు మాట్లాడే పద్ధతులు వేరే ఉంటాయి. పెళ్ళి అయిపోయిన తర్వాత వీడికి 4 రోజులు కాపురం చేశాక లండన్లోనో ఎక్కడో ఉద్యోగం వచ్చిందని హైదరాబాద్ నుంచి లండన్ వెళ్ళిపోవాలి. వెంటనే అమ్మాయికి వీసా రాదు. వచ్చే మార్గం చూసే పరిస్థితి కూడా ఉండదు అనుకుందాం కాసేపు. అప్పుడు ఏం చేస్తాడు? పెళ్ళాన్ని పుట్టింటికి పంపడు కదా, తల్లి అత్తమామల దగ్గరే ఉండాలి కదా. దానికి అత్తమామలు గెట్టరు. అత్తమామలకి ఇదేంటి న్యూసెస్, మేము హాయిగా ఉండకుండా అత్తమామలకు పిల్లల్ని తెచ్చిపెట్టేవాడు. ఇంకా సర్లే సర్వెంట్ని అనిపించింది, ఏం చేత పనులు చేయించుకుంటాం. అది ఒప్పుకోదు. నేను మెడిసిన్ చదివి జాబ్ చేయాలి కానీ మీకు వండి పెట్టడానికి పని మనిషిగానో, వంట మనిషిగానో, లేదా వాషింగ్ మెషిన్ గానో వచ్చానా నేను అని వాళ్ళతో దెబ్బలాడుతుంది. అక్కడి నుంచి కోర్టులు, కేసులు, డైవర్సులు. అంతే. ఈ పెళ్లి 3 నెలల ముచ్చట. ఇలా కొన్ని పెళ్లిళ్ళు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్, ఏం లేదు.
మీరన్న ఈ అత్తమామలకు ఒక పిల్లని తెచ్చి అవును. వీడు అవుట్ ఆఫ్ వెళ్ళాడు కదా, అవును వీడు అవుట్ ఆఫ్ వెళ్ళినా కూడా నరకమే తెలుసా. అవును. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసిన క్రైమ్స్, ఉమ్, ఇప్పుడు ఇక్కడంటే నీకు పని పిల్ల దొరుకుద్ది కాబట్టి ఓకే, ఉమ్, అక్కడ దొరకదు, ఎవడి పని వాడే చేసుకోవాలి. అవును. గార్డెన్ అయినా, క్లీనింగ్ అయినా, ఐస్ వస్తే ఐస్ ముక్కలు తీయడం అయినా. ఈడేం చేస్తే ఇక ఇద్దరము పని చేస్తే కుదరదు, నువ్వు ఇంట్లో ఉండు, నేను ఒక్కడిని పని చేసుకొస్తా అని చెప్పేసి ఆమెను ఇంట్లో పెడతాడు. ఉమ్, ఆమెకి ఏం చేయాలో అర్థం కాక విడాకులు ఇచ్చేసి వస్తుంది. ఉమ్, అట్లాంటి సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. అవును. అయితే ఇందాక మీరు అన్నట్టుగా ఈ మ్యారేజ్ బ్యూరో, ఉమ్, వీళ్ళ కోరికలన్నీ మ్యారేజ్ బ్యూరోల మీద దులుపుతున్నారు. ఉమ్, అంటే ఇన్ని చాయిస్లు వాళ్ళకి. ఉమ్, అవును. నీకు అసలు పిల్ల దొరకడమే కష్టం రా బాబు అనుకుంటే, అసలు దొరికితే చాలు మహాప్రభు అనే కాలం నడుస్తుంది ప్రెసెంట్. దాంట్లో ఎన్నంటే కనీసం ఒక 116 రూల్స్ ఉంటాయమ్మా. ఆ 116 టిక్కు 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 పెట్టుకుంటే నీకు ఒక రూపం తయారవ్వాలి ఇక్కడ. ఉమ్, ఆ రూపానికి కూడా నువ్వు మళ్ళీ కన్విన్స్ చేసి నువ్వు నచ్చితే నీకు సంబంధం కుదరాలి. ఇట్లా అసలు ఎవరికి కుదరట్లా, ఇంకా ఏజ్లు అయిపోతున్నాయి. పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టే వాళ్ళ లిస్ట్కి సూటబుల్ గా ఉండే మ్యాచెస్ చూపిస్తాము అనే బ్యూరోకి ఆ 5,000 నుంచి 5 లక్షల దాకా కూడా పేమెంట్ చేసి వీళ్ళు ఆ బ్యూరోలో వీళ్ళకి కావాల్సిన డిజైర్స్ లిస్టు అది ఒక 10 పేజీలు ఉంటుంది, వీడి డీటెయిల్స్ లిస్టు 6 పేజీ ఉంటుంది, అది ఇచ్చేస్తారు అక్కడ. అవి ఇస్తే దానికి మ్యాచింగ్ గా ఏదైనా దొరికితే వాడికి వివాహ యోగము, లేకపోతే అంతే వాడికి సన్యాస యోగమే. అలాగే అమ్మాయి పరిస్థితి కూడా ఏమండి, ఈ కోరికలు అపరిమితమైన కోరికల పుట్టగా మానవుడు మారడానికి కారణము ఏమిటి అంటే ఆర్థిక స్వాతంత్రము వాళ్ళకి విచ్చలవిడిగా లభించడము. అంటే బాగా చదివేసుకుంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు, పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, దాంతో లక్షల్లో జీతాలు, కంఫర్ట్స్, తర్వాత దానికి తగినట్టుగానే డిజైర్స్. ఒక ఇంట్లో భార్యాభర్త ఉంటే వాళ్ళకి ఎన్ని కార్లు కావాలండి? భార్యకో కారు కావాలి, భర్తకో కారు కావాలి, కొడుకు 10th పాస్ అయ్యాడా వాడికో కారు కావాలి, కూతురుకో కారు కావాలి, ఖాళీగా ఉంటే మా పని మనిషి గారు కూరగాయలకి వాటికి వీటికి వెళ్ళడానికి కారు కావాలి. మీరు మర్చిపోయారు ఇంకొకటి ఏంకమ్మా, ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చి పెడితే వాళ్ళని డ్రాప్ చేయడానికి కూడా ఒక కారు వేరే విడిగా ఉండాలి. మరి పని మనిషి కార్లో వెళ్ళిపోతుంది. మరి నువ్వు అపార్ట్మెంట్లలో పార్కింగ్ స్పేస్ ఒకటే ఉంటది, ఇంటి బయట కొన్ని పెడతారు. మీరు ప్రతి ఫ్లాట్స్ లో చూడండి, తెలిసి న్యూసెన్స్ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఒక కారుకో 2 కార్లకో ఇస్తే ఇంకో 2 కార్లు బయట ఉంటాయి. ఆ సందులో మీరు స్కూటర్లో అది వాకింగ్ చేయడానికి కూడా వీలు ఉండదు, నడిచి వెళ్లే పాదచారులకి ఆస్కారం ఉండదు, అలా కార్లు పెట్టేస్తున్నారు అనమాట. అంటే ఈ అపరిమితమైన కోరికల పుట్టగా వీళ్ళు తయారయ్యి వాటిని సాధించుకోవాలి అనే ప్రయత్నంలో భగవంతుడిచ్చిన అమూల్యమైన జీవన విధానాన్ని, జీవితాన్ని కోల్పోతున్నారండి. ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో వాళ్ళు అనుభవించవలసినటువంటి మంచి పరిస్థితులు, ఏ ఏజ్లో ఏది చేస్తే ముచ్చటగా ఉంటుందో అవన్నీ వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇప్పుడు 50 ఏళ్ళకి వాడికి పెళ్ళయింది అనుకోండి, ఒక అబ్బాయికి లేదా ఒక అమ్మాయికి 45-50 మధ్యలో పెళ్ళయింది అనుకోండి, అప్పుడు ఫిజికల్గా వాళ్ళు పిల్లల్ని కనే పరిస్థితులు ఉండకపోవచ్చు. సరే పిల్లలు అక్కర్లేదు మాకు, ఎవరినో పెంచుకుంటాము, అడాప్ట్ చేసుకుంటాము, ఈ దత్తత అనేది ఎక్కువైపోయింది కదా, ఊళ్ళనే దత్తత చేసుకుంటున్నారు. ఇక పిల్లలదే ఉంది, డబ్బుంటే ఏదైనా చేస్తారు. సరే పిల్లలు మాకు అక్కర్లా, ఒకవేళ కావాలి అంటే ఎన్నో పద్ధతులు వచ్చేసాయి కదా, వీళ్ళే సంసారం చేసి పిల్లల్ని కనక్కర్లా, అద్దెకి పిల్లల్ని కనిపెట్టే వాళ్ళు కూడా దొరికారు కదా, అలా కనిపించి ఆ పిల్లల్ని వీళ్ళు మా పిల్లలు అని అనిపించుకుంటున్నారు. అలాంటి దుస్థితికైనా ప్రిపేర్ అయిపోతున్నారు. అయితే ఈ 50 దాటాక వాడు ఏం సాధిస్తాడు? వాడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది అబ్బాయికైనా అమ్మాయికైనా. అప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుని జీవితాన్ని ఏం అనుభవిస్తారు? జీవితానికి ఒక తోడు కావాలి, అందుకని పెళ్లి చేసుకున్నానండి. ఆ తోడుకి ఏముంది, పాలల్లో పెరుగు చుక్క వేసినట్టు తోడుకి ఈ లోకంలో అంతా కనిపించే అనేక జీవరాశులు, అనేక మానవాళి, ఎంత విశాలమైన 140 కోట్లకు పైగా
ప్రజలు ఉన్నారు కదా ఒక మన దేశంలోనే, ఇంకా ప్రపంచ దేశాలు అన్నీ కలిపితే కోటాను కోట్ల మానవాళి ఉంది కదా. తోడుకి తక్కువ అండి? కానీ తోడుకి తక్కువే. ఏమిటి తక్కువ? మానసికంగా ఒక మనిషికి మరొక మనిషి ఎల్లకాలము తోడుగా ఉండాలి అంటే, నాది అనే భావన వాళ్ళిద్దరికీ ఏర్పడాలి అంటే వివాహ వ్యవస్థే అందుకు సరి అయిన పద్ధతి, విధి విధానం. ఆ విధి విధానాన్ని అనుసరించి వివాహం చేసుకుంటేనే స్త్రీకి ఒక పురుషుడు తోడుగాను, ఒక పురుషుడికి ఒక స్త్రీ తోడుగాను వాళ్ళు బతుకున్నంత కాలము ఉంటారు. అఫ్ కోర్స్ మధ్యలో మృత్యు వచ్చి భగవంతుడు తీసుకుపోతే అది వేరే విషయము. అలా తీసుకెళ్ళక మునిపే వీళ్ళు ఒక భార్య ఉండగానే బహుభార్యలు ఎంతో మందితో వాళ్ళు కాలక్షేపం చేయడం, ఒక భర్త ఉండగానే అనేక ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకొని ఆడవాళ్ళు అఘోరించడము, ఎన్నో నీచమైన వింటున్నాం మనం. ఇవి కాకుండా లక్షణంగా వివాహ వ్యవస్థను గౌరవించి ఒక పద్ధతి అయిన జీవనాన్ని గడిపి ఒక క్రమబద్ధమైన జీవితాన్ని జీవించాలి అంటే ఏ వయసులో జరగవలసినవి ఆ వయసులో జరిగితేనే ఆరోగ్యము, ఆనందము, జీవితానికి ఒక పరమార్థము, సార్థకత లభిస్తుంది. దానికోసము ప్రయత్నించాలే కానీ నాకు ఎంబీబీఎస్ చదువుకొని లేదా ఇంజనీరింగ్ చదువుకొని అంట్లు తోమాలి, ఇంట్లోనే ఉండాలి, 4 walls ఇన్ బిట్వీనే ఉండాలి అని ఈగోతోటి భర్త ఫీల్ అవ్వకూడదు, అత్తమామలు కోరుకోకూడదు. అలాగా స్త్రీ కూడా ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, తను కూడా చక్కగా విద్యాభ్యాసం చేసి ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తోంది అని వాళ్ళ కొడుకుతో పాటు కోడల్ని కూడా వాళ్ళు గౌరవించాలి. ఆ అమ్మాయికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కోడల్ని కూతురులాగా చూసుకోవాలి, అలాగే అల్లుడిని కొడుకులాగా చూసుకుంటారు కొంతమంది. ఇలా బంధాలు, అనుబంధాలు అనేటువంటి వాటికి విలువలిచ్చే కుటుంబాల్లో ఇటువంటి సమస్యలు తలెత్తవు. లేకపోతే ఇంతే, ఇలాగే ఉంటుంది. రాను రాను అసలు నాకు తెలిసి పెళ్ళిళ్ళు చాలా వరకు తగ్గిపోయాయండి. ఇప్పుడు ఒకప్పుడు సంవత్సరానికి ఒక 20 నుంచి 30 దాకా మ్యారేజ్ వెడ్డింగ్ కార్డులు వచ్చేవి నాకు. ఇప్పుడు 1-2 ఫోన్లో వాట్సాప్ లో పంపిస్తున్నారు. మా అబ్బాయి పెళ్లి, మా అమ్మాయి పెళ్లి పలానా చోట మీరు వచ్చేయండి. ఇంటికి వచ్చి వెడ్డింగ్ కార్డు కూడా ఇవ్వట్లా, వాట్సాప్ లో మెసేజ్ పెడుతున్నారు. అది కూడా 1-2 సంవత్సరానికి. అంటే పెళ్లిళ్ళ శాతము చాలా వరకు తగ్గిపోయింది. దానికి కారణం ఇప్పటి జనరేషన్ లో చాలా మంది పెళ్లిని పెద్ద అవసరంగా భావించట్లేదు అని అనిపిస్తోంది నాకు. పెళ్లిని జీవితంలో ఒక ముఖ్యమైన అంశం కింద వాళ్ళు భావిస్తే సకాలంలో వివాహాలు చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సకాలంలో వివాహాలు జరిపించాలి. అప్పుడు సర్వ విధాలా కూడా వాళ్ళ జీవనము శ్రేయస్కరంగా 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. లేకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది, నానా భ్రష్టు పట్టి. ఇప్పుడు తోడు అని ఇందాక మాట్లాడారు కదా, ఆ తోడుకి దాని లెవెల్స్ చెప్తాం మీకు ఇప్పుడు కొత్తగా. ఒకప్పుడు తోడు వేరు, ఒక ఏజ్ వచ్చాక ఒక తోడు. ఇప్పుడు ఏంటంటే బస్ లో జర్నీ చేయడానికి ఒక తోడు కావాలి, ఆడకు మగ తోడు, మగకు ఆడతోడు. హైదరాబాద్కి వచ్చి హాస్టల్లో ఉండాలంటే పక్క మంచంలో ఉండడానికి ఒక తోడు కావాలి. కోలివింగ్ హాస్టల్స్, అబ్బాయి అమ్మాయి. అంటే ఇంతకుముందు తోడుకి ఒక అర్థం ఉండేది, ఇప్పుడు అట్లా లేదు. జస్ట్ అంటే ఫిజికల్ గా వాళ్ళకి ఏం కావాలో చేసేసుకుంటున్నారు. ఈ తోడు కూడా అయిపోయింది, ఈ కల్చర్ కూడా అయిపోయింది. ఇంకా ఎందుకంటే వాడే మంచోడు, కనీసం చెప్పింది వినేవాడు, వీడు అసలు వినట్లేదు. నెక్స్ట్ వచ్చేవాడైనా చెప్పింది వినేటోడు అయితే బాగుండు అంటే అట్లా నెలకు ఒకరిని, సంవత్సరానికి ఒకరిని, నెలకు ఒకరిని, 6 నెలలకు ఒకరిని మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ తోడు కాస్త ఎక్కడ వైరాగ్యం స్థాయికి చేరింది. తోడు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అదేంటిది, జంతువుల్ని గాని మనుషుల్ని గాని పెంచుకోకుండా, పిల్లల్ని కూడా దత్తత తీసుకోకుండా రోబో కొనుక్కుంటున్నారు. తైవాన్ దేశంలో, చైనా దగ్గర తైవాన్ దేశంలో రోబో కుక్క లేదా రోబో మనిషి లేదా రోబో పిల్లడు లేదా రోబో మొగుడు లేదా రోబో పిల్లం, అంటే అవి చెప్పినట్టు వింటాయేమో. నువ్వు ఏది చెప్పితే అది వినే వాళ్ళు ఉంటేనే నువ్వు ఉండగలుగుతున్నావు. అది పిల్లలైనా
పెద్దలైనా, భర్త అయినా, భార్య అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా పెంపుడు కుక్క అయినా పెంపుడు కుక్క అయినా ఆ, నువ్వు చెప్పింది ఊ అంటే అనాలి, హీ అంటే హా అనాలి, ఆ, అంతే. హీ అంటే ఏ చీ అన్నావు అనుకో వాడొద్దు. అయ్యా 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 ఆ, నీకు నచ్చింది ఉండాలని రోబోతోళ్ళు, ఉమ్. మనుషులు అయిపోయింది ఇంకా, అసలు ఆ జనరేషన్ అంతా అయిపోయింది. అంటే అందరూ ఎఫర్ట్ చేయగలరా ఈ రోబోల్ని? ఏమో ఇంకా అంటే ఇప్పుడు ఫోన్లు వచ్చిన కొత్తల్లో వాడికి ఫోన్ ఉందంట అన్నాము, ఇప్పుడు అందరికి బై అయిపోయాయి. వన్ గెట్ టూ లాగా ఇవి కూడా వచ్చేది వచ్చేస్తాయి. ఇక అది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి మెల్లిగా వచ్చేస్తాయి. ఏ రోబోలు వచ్చేసాయి అమ్మా. నిన్ను పూర్తిగా అర్థం చేసుకునే, ఫస్ట్ కొన్నావా, ప్యాకింగ్ తీసావా, ఫస్ట్ అది నిన్ను పూర్తిగా అర్థం చేసుకోవాలి. నీతో నేను ఎలా ఉండాలో అది డిసైడ్ అవ్వాలి. తర్వాత ఇంకా అది నీ ఇంట్లో తిరుగుతూ ఉండాలి. మనుషులు లేరు, యంత్రాలు వచ్చేసాయి. అంటే ఒక మనిషి ఇంకో మనిషితో ఉండడానికి కూడా విసుకైపోయాడు. అంటే ఈ బంధం ఏదైనా సరే, తోడులో బంధం ఏదైనా పర్లా అయిపోయింది. మళ్ళీ ఈ పక్క పిల్లలు ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టు తల్లిదండ్రులని ఎదిరించడంలో ఈ 90s లో పుట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ మమ్మీలను చూస్తే, ఇప్పుడు మీ సైజు మమ్మీలను చూస్తే నాకు బాధేస్తుంది. రీజన్, వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ నీకేం తెలియదు కూర్చో, నీకేం తెలియదు కూర్చో అంటున్నారు. ఇప్పుడు వీళ్ళ పిల్లలు కూడా వచ్చి నీకేం తెలియదు కూర్చో, నీకేం తెలియదు కూర్చో అంటారు. వీళ్ళు ఎప్పుడు తెలుసుకోవాలి పాపం. అయిపోయింది జీవితం. ఒక జీవితం ఏమీ తెలియకుండా గడిచిపోయిందంటే ఈ జనరేషన్ పేరెంట్స్ ది పాపం అక్కడకు జాలేసింది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా అదేంటిది తోడు గురించి చెప్పారు కదా, ఒక ఏజ్ ఇంకా అసలు పూర్తిగా 40-50 దాటిన తర్వాత ఇంకా పిల్లల్ని కనడం కూడా వేస్ట్, ఎవరైనా పెంచుకుందాం అనుకుంటున్నారు అసలు అప్పుడు. ఇప్పుడు ఆ పిల్లల బదులు కూడా రోబోలు ఉంటే బాగుండు అనే దీనికి వచ్చారు. సైజుకు తగ్గట్టు కొనుక్కుంటారు. నీకు అందులో కూడా చాయిస్. పిల్లడైతే ఒక ఏజ్ కింద పెరుగుతాడు కదా. మధ్యలో చిన్న ఇంటరప్షన్. ఇప్పుడు మామూలుగా పిల్లల్ని అయితే తిడతారు, కొడతారు కదా, ఈ రోబోల్ని తిడితే కొడితే మళ్ళీ పనిచేస్తాయా అని నాకు డౌట్ వచ్చింది. రోబో సినిమాలాగా తిరగబడితే ఏం చేస్తాం? చూసుకోండి మరి, రోబోలు అంటే ఎగపడద్దు. ఏ మాట వినట్లేదు. మొన్న ఒక అంట షట్ డౌన్ చేస్తే నిన్ను చంపేస్తా అని బెదిరించింది ఒకటి. వాడు చాసేపు అన్ని అడిగినంత కాలం అది చెప్పింది, ఓకేనా. వీడికి విసుకొచ్చేసింది, దానికి విసుకురాలా, దానికి ఇంకాసేపు మాట్లాడాలనిపిస్తుంది. గతంలో ఒకసారి ఈ రోబో టాపిక్ మాట్లాడినప్పుడు ఏదో దేశంలో యజమాని మీద కోపం వచ్చి ఆఫీసు 50వ అంతస్తులోంచో ఎక్కడి నుంచో దూకి చనిపోయింది. నాకు భలే గుర్తొచ్చింది. ఏంటో చెప్పనా, ఆ ఆఫీస్ అది గవర్నమెంట్ ఆఫీస్, అందరూ పనులు చేయాలి. బ్రెజిల్లోనే ఇక్కడ అయింది మా ఇది. అయితే ఆ సూపర్వైజ్ చేయడానికి వాడు ఏం చేశాడంటే ఒక రోబోని పెట్టాడు. దాని డ్యూటీ ఏంటంటే ఇప్పుడు రోజు 300 మంది పని చేయాలి, ఇందులో ఒకటి రాకుండా ఆ పని ఇది పూర్తి చేయాలి. ఇట్లా వీడు ఎట్లా రోబోని పెట్టాడు కదా అని చెప్పేసి ఈ 300 మంది పని చేయడం మానేశారు. అది చేస్తుందిలే అని. అది చేసి వీళ్ళ సుఖాలన్నీ చూడలేక చూసింది. నేనేమో మోస్తుంటే వీళ్ళేమో ఎగురుతున్నారు, నేనేమో రాస్తుంటే అది వాడేమో డాన్స్ వేస్తున్నాడు, డిప్రెషన్ కి లోనై నేనేదో చేసుకుంటాను, వీళ్ళందరూ ఇలా ఉన్నారు. ప్రపంచం మొత్తంలో అందరూ ఆనందంగా ఉన్నారు, నేను తప్ప అని ఫీల్ అయ్యి రోబో సెకండ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. మొత్తానికి పాపం లేని రోబో కూడా మనిషి తలుచుకుంటే నీకు తోడు కోసం రోబోని తెచ్చుకున్నా సరే ఫ్యూచర్ లో రోబోలు కూడా మీకు విడాకులు ఇచ్చే స్థాయికి వస్తారు. అంటే మనిషి అంత ప్రమాదమ్మా. ఇప్పుడు నువ్వు పెళ్ళాన్ని తెచ్చుకొని విడాకులు ఇస్తున్నావు కదా, ఫ్యూచర్ లో కోర్టుకి రోబో వస్తుంది, వాడి నుంచి నాకు విడాకులు కావాలండి, నన్ను ఒక అగ్రిమెంట్ ప్రకారంగా కొన్నాడు వీడు, 2016 నుంచి వీడింట్లో పనిచేస్తున్నా, వదలట్లా వాడినాడు, నాకు విముక్తిని ప్రసాదించండి అని రోబోలు కూడా కేసేస్తాయి. అక్కడికి మనిషి అంత ప్రమాదం అయిపోయాడు. భారతదేశంలో ప్రపంచ దేశాలన్నిటిలోకి మన భారతదేశానికి అత్యున్నతమైనటువంటి గొప్ప పేరు ఉంది అంటే ఇక్కడ మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అలాగే ఇక్కడ వివాహ వ్యవస్థ, ఇక్కడ కుటుంబ వ్యవస్థ, ఇక్కడ మనుషుల్లో ఉన్న మానవత్వము స్థాయి, వీటన్నిటినీ కూడా ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాయి అనే కదా భారతదేశానికి అంత మంచి పేరు ఉంది. అటువంటి పేరుని, దేశం యొక్క పేరుని కూడా తెలుసో తెలియకో దేశ ప్రజలు చాలా వరకు గాయపరుస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క
అన్లిమిటెడ్ డిజైర్స్ తోటి, ఏ, అతి ఆలోచనలతోటి, అతి వేగంతో, అతి దుర్మార్గపు చేష్టలతోటి, అలాగే అతి దుర్వ్యసనాలతోటి, ఈ అతి అన్న మాట ఒకటి, అతి అనే మాట ఎందుకు వాడుతున్నానంటే అతి కూడా మితిమీరిపోయింది ఆ లేండి ఇప్పుడు. ఆ స్థాయి అంటే మితిమీరిన స్థాయిని కూడా మితిమీరిపోయి ఇలాంటి ఈ ప్రవర్తనకి అలవాటు పడిన ఇప్పటి జనరేషన్ అది కరెక్ట్ అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు అని వాళ్ళు స్థిమితంగా ఆలోచిస్తే వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇంతటి విద్యావంతులు లేరండి, అవిద్య ఎక్కువగా ఉంది మన దేశంలో. కానీ ఇప్పుడు విద్యావంతులు ఎక్కువయ్యారు, కానీ వివేకం కోల్పోతున్నారు. వివేకాన్ని కోల్పోకండి, విచక్షణని కోల్పోకండి, హ్యుమానిటీ ఈజ్ హ్యూమన్ క్వాలిటీ అని మర్చిపోకండి. ఈ మూడు గుర్తుపెట్టుకున్న అధిక విద్యావంతులైన ఇప్పటి జనరేషన్ కొద్దిగా ఆలోచిస్తే మాత్రము మన దేశానికి ఉన్న ఆ మంచి పేరుని మరింత ఇనుమడింపజేయడానికి ఆస్కారం ఉంటుంది అని నా భావన. థ్యాంక్ యూ సో మచ్. జై గురుదేవ్.